ఫేవరెటిజం వేరు, డైహార్డ్ ఫేవరెటిజం వేరు. హీరోలను అభిమానించే ఫ్యాన్స్లో చాలా రకాల మంది ఉంటారు. అయితే మనం పర్టిక్యులర్గా డైహార్డ్ ఫ్యాన్స్ గురించి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పట్ల వారి అభిమానం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎట్ ద సేమ్ టైం జనాల్లోకి వచ్చినప్పుడు రామ్ చరణ్ గారు చేస్తున్న బిగ్గెస్ట్ బ్లండర్ గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. వివరాల్లోకి వెళదాం. ఇటీవల రామ్ చరణ్ గారు కడప దర్గాను సందర్శించిన విషయం తెలిసిందే. అసలే రాయలసీమలో మాస్ ఆడియన్స్ ఎక్కువ. అటువంటి రాయలసీమలో జనాలు రామ్ చరణ్ గారిని సీడెడ్ సుల్తాన్ అని అంటుంటారు. అందుకు కారణం ఉంది. రామ్ చరణ్ గారి హిట్ సినిమాలే కాదు, డిజాస్టర్ సినిమాలు కూడా ఇక్కడ కలెక్షన్ రికార్డులు సృష్టిస్తాయి. రామ్ చరణ్ గారి ఇండస్ట్రీ హిట్ RRR ఫుల్ రన్ వసూళ్లు ఇక్కడ నంబర్ 1 స్థానంలో ఉన్నాయి. ఈ చిత్రం మొదటి రోజు సాధించిన 17 కోట్ల రూపాయల షేర్ను మరే చిత్రము బ్రేక్ చేయలేదు. కాగా రామ్ చరణ్ గారి డిజాస్టర్ చిత్రం వినయ విధేయరామ మొదటి రోజు షేర్ 7 కోట్ల 15 లక్షలుగా రాయలసీమలో నమోదై ఉంది. ఇటీవల కాలం వరకు ఇది ఫస్ట్ డే కలెక్షన్కు సంబంధించి సెకండ్ హైయెస్ట్ రికార్డ్. ప్రస్తుతం టాప్ 3లో ఉందంటున్నారు. ఏదేమైనా హిట్ సినిమాలతోటే కాదు, ఫ్లాప్ సినిమాలతో కూడా రికార్డులు సృష్టిస్తున్నందువల్లనే రామ్ చరణ్ గారిని సీడెడ్ సుల్తాన్ అంటున్నారు. ఇకపోతే రామ్ చరణ్ గారు కడపను సందర్శించిన సందర్భంగా ఆయనను ఫ్యాన్స్ రిసీవ్ చేసుకున్న తీరు నభూతో అని చెప్పవచ్చు. వారిలో అత్యధిక శాతం డైహార్డ్ ఫ్యాన్స్, అంటే తమ హీరో కోసం దేనికైనా, చివరకు చావుకైనా తెగించే టైప్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి డైహార్డ్ ఫ్యాన్స్ ఇండియాలోనే అందరికంటే ఎక్కువ మంది ఉన్నారని ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు నంబర్ ఆఫ్ డైహార్డ్ ఫ్యాన్స్ విషయంలో రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారి స్థాయిని దాదాపుగా చేరుకుంటున్నారనే విషయం ఇటీవల ఆయన పబ్లిక్ అపీరెన్సెస్లో అనేక సార్లు బయటపడింది. తాజాగా కడప సాక్షిగా రామ్ చరణ్ గారి ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్కు చేరింది. ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఈ డైహార్డ్ ఫ్యాన్స్ తోటే రామ్ చరణ్ గారికి తంటా వచ్చి పడింది. ఆయనను కలవడానికి ఆయన కారు ఎక్కి మరీ ఆయన్ని చేరుకుందామని చూసిన ఈ ఫ్యాన్స్ తెగింపు చూడండి. వారు ఫ్యాన్స్ కాబట్టి సరిపోయింది, కానీ అదే ఫ్యాన్స్ మధ్యలో ఎవడైనా ఆకతాయి కానీ, సంఘ విద్రోహ శక్తి కానీ ఉంటే ఆ ఊహకే ఒళ్ళు చిగురుటాకులా కంపించిపోతోంది కదూ. కానీ ఈ పరిస్థితికి ఫ్యాన్స్ను తప్పు పట్టలేం. తప్పంతా రామ్ చరణ్ గారిదే. జనరల్ ఎలక్షన్స్ టైంలో బాబాయ్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా రామ్ చరణ్ గారు పిఠాపురం వచ్చినప్పుడు జనం మొత్తం ఆయనను రౌండప్ చేశారు. అచ్చం RRR ఇంట్రో సీన్లా. అసలు బౌన్సర్లు, పోలీసులు ఉన్నారా? ఉంటే ఎంతమంది ఉన్నారో కూడా అప్పట్లో తెలియలేదు. సేమ్ టు సేమ్ కడపలో కూడా అదే సీన్ పునరావృతమైంది. ఇక నుంచైనా రామ్ చరణ్ గారు సరైన సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటారని, ప్రమాదకరమైన ఎటువంటి పరిస్థితులకు కూడా తావివ్వకూడదని ఆశిద్దాం. ఒక్క రామ్ చరణ్ గారు మాత్రమే కాదు, మన స్టార్ హీరోలు అందరూ కూడా పబ్లిక్ మీట్స్ జరిగే సందర్భాల్లో చాలా జాగరూకతతో ఉంటారని ఆశిద్దాం.